సిఎస్కే వర్సెస్ ఎంఐ, వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ ఇన్ ఐపీఎల్. ఈ రెండు టీమ్స్లో ఏది నెంబర్ 1 ఫ్రాంచైజ్, హూ ఈజ్ ద బెస్ట్ కెప్టెన్ అని ఈరోజు తెలుసుకుందాం పదండి. ఈ రెండు టీమ్స్లలో ఏది బెస్ట్ ఫ్రాంచైజ్ అనేది ఈ బేసిస్ మీద కవర్ చేయబోతున్నాం. 1 ఫ్రాంచైజ్, 2 హెడ్ టు హెడ్, 3 రిసోర్సెస్ అండ్ సిచ్యువేషన్, 4 ఐపీఎల్ కప్స్ అండ్ ట్రాక్ రికార్డ్, నెంబర్ 5 కెప్టెన్సీ. ముంబై టీం దగ్గర వరల్డ్ వైడ్గా మంచి ఫ్యాన్ బేస్తో పాటు రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్ కానీ పెద్ద పెద్ద స్టార్స్తో ముంబై ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ సిటీ ఇన్ ద ఇండియా కాబట్టి ముంబైకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది వరల్డ్ వైడ్గా. సిఎస్కే చూసుకుంటే సిఎస్కే కూడా వరల్డ్ వైడ్గాతో పాటు సౌత్ ఇండియాలో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. దానికి మెయిన్ రీజన్ ఎంఎస్ ధోని. కంపేర్ టు ముంబై చూసుకుంటే సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా చాలామంది స్టార్. కంపేర్ టు ముంబైతో పోలిస్తే ధోనికి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది. కంపేర్ టు రోహిత్ శర్మ కానీ ఎవరైనా చూసుకుంటే ధోనికి వరల్డ్ వైడ్గా ఫ్యాన్ బేస్ ఎక్కువ. దాంతోపాటు సిఎస్కే ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ ఫ్యాన్ బేస్ టీమ్ ఇన్ ద వరల్డ్ అని వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ టీమ్ ఇన్ ఇండియా కంపేర్ టు ముంబై. హెడ్ టు హెడ్ చూసుకుంటే ఏ టీం 18 టైమ్స్ గెలిస్తే ముంబై టీం 20 టైమ్స్ గెలిచింది 37 మ్యాచెస్లో. సో మ్యాచెస్ పరంగా చూసుకుంటే ముంబై టీంకి కాస్త ఎడ్జ్ ఉంది, 2 మ్యాచెస్ ఎక్కువ గెలిచింది. నెంబర్ 3 రిసోర్సెస్ అండ్ సిచ్యువేషన్. ఎంఐ టీం దగ్గర మంచి స్ట్రాంగ్ ప్లేయర్స్తో పాటు ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంది. 2018లో ఐపీఎల్ స్టార్ట్ చేసినప్పుడు ముంబై దగ్గర సచిన్ టెండూల్కర్ చాలామంది స్టార్స్తో పాటు ఎంతోమంది స్టార్స్ ఉండేవారు. అదే సిఎస్కే టీం దగ్గర చూసుకుంటే ఒక ఎంఎస్ ధోని తప్పించి వాళ్ళకి ఓవరాల్ ప్లేయర్స్ సరైన ప్లేయర్స్ లేరు. ముంబై టీం ఓనర్ అంబానీ కాబట్టి వాళ్ళకి ఎన్నో అడ్వాంటేజెస్ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎంఐ టీం ఓనర్ అంబానీ కాబట్టి వాళ్ళకి ఎన్నో ఫెసిలిటీస్తో పాటు ఆఫ్లైన్లో కూడా ఎంతో ఆపర్చునిటీస్ ఫెసిలిటీస్ ఉంటాయి కంపేర్ టు సిఎస్కే కానీ ఆర్సీబీ కానీ వేరే టీమ్స్ చూసుకుంటే. నెంబర్ 4 కెప్టెన్సీ. రోహిత్ శర్మ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఇన్ ఇండియా ఇన్ ఐపీఎల్ ఆల్సో. కానీ ముంబై టీం దగ్గర రోహిత్ శర్మకి ఎన్నో రిసోర్సెస్ ఎన్నో మంచి అడ్వాంటేజెస్ ఉంటాయి. అదే కంపేర్ టు ఎంఎస్ ధోని చూసుకుంటే నీకు ఒక్కడే నీకు పర్ఫామ్ చేయాలి, కొంతమంది ప్లేయర్స్తో అండర్ రేటెడ్ ప్లేయర్స్తో పర్ఫామ్ చేస్తారు. కెప్టెన్సీ చూసుకుంటే హార్దిక్ పాండ్యా కూడా మంచి ఆపర్చునిటీ ఉంటుంది. హార్దిక్ పాండ్యా కాదు ఓవర్ వచ్చి కెప్టెన్సీ చేసిన ముంబై టీమ్స్కి మ్యాక్సిమం కప్పులు కొట్టే ఛాన్స్ ఉంటుంది. అదే కంపేర్ టు సిఎస్కే చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ మంచిగా లీడ్ చేయకపోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు ఎంఎస్ ధోని మళ్ళీ తీసుకున్నాడు. మళ్ళీ వాళ్ళకి వరల్డ్ వైడ్ నెట్వర్క్తో పాటు ఎన్నో రిసోర్సెస్ అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి ముంబై టీం దగ్గర. ఐపీఎల్ కప్స్ అండ్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఎంఐ టీం 10 టైమ్స్ ప్లే ఆఫ్స్కి, 6 టైమ్స్ రన్నర్అప్స్గా, 5 టైమ్స్ విన్నర్స్గా నిలిచారు. అదే సిఎస్కే చూసుకుంటే 12 టైమ్స్ ప్లే ఆఫ్స్కి, 10 టైమ్స్ ఫైనల్స్కి, 5 టైమ్స్ విన్నర్స్గా నిలిచారు. సో కప్స్ పరంగా ఇద్దరు ఈక్వల్ అయిన కన్సిస్టెన్సీ నెంబర్ ఆఫ్ ఫైనల్స్ ప్లే ఆఫ్స్ చూసుకుంటే సిఎస్కే ఈజ్ అ స్ట్రాంగ్ టీమ్ కంపేర్ టు ముంబై. ఫైనల్లీ రెండు టీమ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ స్ట్రాంగ్ టీమ్స్ ఇన్ ఐపీఎల్. కానీ ఏజ్ పరంగా చూసుకున్న రిసోర్సెస్ అండ్ సిచ్యువేషన్, హెడ్ టు హెడ్ అండ్ కప్స్ అండ్ కన్సిస్టెన్సీ చూసుకుంటే సిఎస్కే ఈజ్ ద బెస్ట్ టీమ్ ఇన్ ద ఐపీఎల్ హిస్టరీ. ఈజ్ ద నెంబర్ 1 ఫ్రాంచైజ్, ఐ థింక్ సో.